జై శ్రీరామ్ అంటారు. మా కార్యకర్తలు ఏడికన్నా జై శ్రీరామ్ అంటారు. మాకు మేము చచ్చిపోతే ఇట్లా మా కొన ఊపిరి ఉంటే కూడా మా చివరి నోటి వాక్యం ఏమొస్తుందంటే భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మా చివరి నినాదం కూడా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మహేశ్వర్ గౌడ్ గారికి భారతీయ జనతా పార్టీ చరిత్ర తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ వరంగల్ నడిబొడ్డిన సామా జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా కోసం జాతీయ జెండా ఎగిరేస్తే నక్సలైట్లు ఎగిరేస్తే నక్సలైట్ వచ్చి హత్య చేస్తే ఆయన చివరి నోటి ద్వారా వచ్చిన నినాదం ఏంటంటే భారత్ మాతాకి జై. మేము రాముణ్ణి ఆరాధిస్తాం, రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటాం, రాముని గుడి నిర్మిస్తాం, రాముణ్ణి తరిస్తాం, రాముని బాటలు నడుస్తాం, రాముని వారసులుగా ప్రజలకు వెళ్తాం. మీకు ఇబ్బంది ఉంటే అది మీ పాటలో చర్చించుకొని రండి. అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మాట్లాడుతుందా? ఇప్పుడు దీనిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, హైయెస్ట్ మేమే ఉన్నాం కదా. అక్కడ రాష్ట్రానికి ఇబ్బంది కంది. కేంద్ర రాష్ట్ర ఇప్పుడు అనేక స్కీమ్స్ ఈ దేశంలో అమలు పడేటువంటి స్కీమ్స్ అన్ని కూడా కేంద్ర రాష్ట్ర వాటాలతోనే జరుగుతున్నాయి. చాలా స్కీమ్స్. కాబట్టి ఇద్దరి భాగస్వామ్యం ఉంటే ఒక ఆజమాయిషి ఉంటుంది అనే ఉద్దేశంతో వాటా ఉంటుందండి. వాటా పెట్టాల్సిన సమస్య పెడతారు. ఏ రాష్ట్రంలోని సమస్య నీకు దాని గురించి మాట్లాడు. మరి దాని గురించి మనం పేరు గురించి మాట్లాడుతున్నాం. మరి లేదు, అప్పుడు ఇట్లా లేదు. అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు పని నిర్ణయించిన తర్వాత పని చేసినా చేయకుండా కూడా డబ్బులు ఇవ్వని లేదు. 15 రోజుల పట్ల ఇయ్యాలన్నది. కానీ కూలీ కంపల్సరీ పని చూపెట్టకుంటే 5% తో సహా ఇంట్రెస్ట్ ఇవ్వాలని లేదు. పని ఇచ్చినా ఇవ్వకుండా పైసలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇంతకుముందు లేదు అట్లా. అలా అన్న ఒకటి చెప్పన్నా, నేను పాదయాత్ర పోయినప్పుడు 3 నెలలు 4 నెలలు పైసలు ఇవ్వని ప్రభుత్వం గత ప్రభుత్వం. కాబట్టి ఇవాళ దీని ద్వారా ఏమవుతుంది, ఎట్టి బస్సులో వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిందే, ఇవ్వకుంటే మిత్తు సహా ఇవ్వాల్సిందే. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఇప్పుడు 100% వాళ్లకు నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతోని వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. దాన్ని చేస్తున్నది. ఇప్పుడు దీని ద్వారా వ్యవసాయాలకు కూలి దొరుకుతారని చెప్పన్నారు. పని ఇప్పుడు అది కూడా దొరికింది కదా. ఇప్పుడు కొంచెం ఆసరా వచ్చింది కదా, దాంతో ఆసరా వచ్చింది కదా. ఇప్పుడు వ్యవసాయదారులు కూడా ఇలా ఇబ్బంది లేకుండా అయిపోయింది కదా. దీంతో 120 ఇది పని, మిగతా ఆ పని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిండు. ఆయన ఫామ్ హౌస్ జాగలు వంచినట్టే. బిడ్డకు ఒక జిల్లా, కొడుకుకు ఒక జిల్లా, అల్లునికి ఒక జిల్లా, ఇంకో ఆయనకు ఇంకో జిల్లా. ఇష్టానుసారంగా వంచిండు. సొంత ఆస్తి వంచినట్టే వంచిండు. అవి శాస్త్రీయంగా లేవు. అంటే భారతీయ జనతా పార్టీ దాన్ని దృష్టి పెట్టుకుని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇష్టానుసారంగా పంచేటువంటి ప్రమాదం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ మొదటి డిమాండ్ చేస్తున్నాం మేము, అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి, శాస్త్రీయంగా ఉండే విధంగా జిల్లాల విభజన ఉండే విధంగా, జిల్లాల ఏర్పాటు ఉండే విధంగా చూడని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందుకే అంటున్నాం కదా, శాస్త్రీయంగా చేయాలనుకుంటున్నాం, నిబంధన ప్రకారం చేయాలంటున్నాం. అది అదే చేసిస్తాం అది కంపల్సరీ.
ఏ పనులు అంటే పోయినసారి మీరు చూసారన్న, అంటే మన ఫ్యాక్ట్ మాట్లాడుకోరు. పోయినసారి ఏం చేశారు? దీని ఉద్దేశం ఏంది? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు అక్కడ ఆస్తులు మనం కూడబెట్టాలి గ్రామాలలో. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఏదైనా స్ట్రక్చర్ ఉండాలి దానికి. కానీ ఇంతమంది ఏం చేశారు? తమిళ గుంతలనే తవ్వించడం, లీడర్లకు అవసరం లీడర్లకు అనుకూలంగా పనిచేసుకోవడం, కొంతమంది అధికారులకు అనుకూలంగా పనిచేసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి కొన్ని పనులు నిర్ణయించారు. ఇప్పుడు దానికి అనుగుణంగా ఇంకా పనులు నేర్చుకునే అవకాశం గ్రామ సభలకు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అది. సెంట్రల్ ప్రభుత్వం యాప్ తీసుకురాలి. అంటే ఒకటి కొనుగోళ్ల విషయంలో కూడా సరే, దాని మీద రైతులకు ఫస్ట్ ముందు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దాని కూడా మన చర్చ కూడా జరిగింది దాని మీద. కాబట్టి పూర్తి అవగాహన కల్పించాకనే మనం ముందుకెళ్ళాలని ప్లాన్ చేసినాం దానికి. దాంతోపాటు ఇంతకుముందు ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా రాష్ట్రాల మధ్యలో కేంద్ర మధ్యలో కొంచెం సమన్వయం ఇబ్బంది ఉండే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోవడం, కేంద్రం